మన గురించి మనమున్నప్పుడైనా నిజాలు మాట్లాడుకోవాలత్తయ్య. అది నిజమే కదమ్మే. నిజంగా అంత తెలివే ఉంటే ఇన్ని రోజులు ఆ జగదాత్రి వాళ్ళని ఈ ఇంట్లో నుంచి పంపించకుండా ఉంటామా? పట్టు వదలని విక్రమార్కుళ్లాగా ప్రయత్నాలు చేస్తా ఉంటాం కదమ్మీ. ప్రయత్నాలు చేస్తున్నా ఫలితాలు రావటం లేదు, అదే కదా బాధ. సర్లే, అన్నింటికి అన్నీ చెప్తే నేనేం చెప్తా? అవును, ఎమ్మీ కేదారేంది చాలా సేపటి నుంచి ఇంట్లో కనిపించటం లేదు? ఏమో, ఆ జగదాత్రి తోకుంది కదా, అడుగుదాం. తోకనా? ఎవరమ్మి? చెప్తా, పదండి. ఏ శ్రీవల్లి, జగదాత్రి కేదార్ వాళ్ళు ఎక్కడికి వెళ్లారు? ఇంట్లో కనిపించట్లేదు. బయటికి వెళ్లారు వదినా. బయటికా? ఈ టైంలో ఏం పని ఉందని వెళ్లారు? మీ పని మీదే వెళ్లారు వదినా. మీ పని మీదే వెళ్లారు వదినా. మీ పని మీదే వెళ్లారు వదినా. ఏంది? మా పని మీదనా? ఏం పని? తెలీదమ్మా, కానీ ఇవాళ్టితో మీ పని మాత్రం అయిపోతుందని చెప్పారు. పని మాత్రం అయిపోతుందని చెప్పారు. పని మాత్రం అయిపోతుందని చెప్పారు. ఏంది? ఏంటి వంకరగా మాట్లాడుతున్నావు? వంకర పనులు చేయడం, వంకరగా మాట్లాడడం నాకెలా వస్తుందో వదినా? దీని మాటల్లో మార్పు ఉండదేంది? వాళ్ళు ఎక్కడికి వెళ్లారో, ఎందుకు వెళ్లారో నీకు తెలుసు కదా? తెలుసు వదినా. ఎక్కడికి వెళ్లారో మర్యాదగా చెప్పవే. చెప్పను వదినా. అయినా అంత తొందర ఎందుకు? ఎలాగో ఇంకొంతసేపట్లో అందరికీ అన్నీ తెలుస్తాయి కదా. అప్పటి వరకు జస్ట్ వెయిట్ అండ్ వాచ్. ఈ అమ్మికి ఉన్నట్టుండి ఏమై ఉండదమ్మి? మనల్ని చూస్తేనే భయపడి సచ్చేది, అట్టాంటిది మనకే ఎదురు చెప్తా ఉండది. జగదాత్రి ఏదో ప్లాన్ చేసిందత్తయ్య, అందుకే అది అంత ధైర్యంగా మాట్లాడుతోంది. వెంటనే అది ఎక్కడికి వెళ్ళిందో, ఏం చేయబోతుందో తెలుసుకుని దాన్ని ఆపాలి. పదనత్తయ్య. ఏమైంది? ఎక్కడికంత కంగారుగా వెళ్తున్నారు? జగదాత్రి కేదార్ ఏదో చేయబోతున్నారు యువరాజ్. మనం అదేంటో తెలుసుకుని వాళ్ళని ఆపాలి. ఏం చేయబోతున్నారు? ఎలా ఆపాలి? అది ఓళ్ళు ఏం చేస్తా ఉండారో తెలిస్తేనే కదా ఆపగలము. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఎక్కడికి వెళ్లారో తెలీదు, ఏం చేయబోతున్నారో తెలీదు, ఎలా చేయబోతున్నారో తెలీదు, అసలు ఏదైనా చేయబోతున్నారో లేదో కూడా తెలీదు. కానీ వెళ్ళి ఆపుతా ఉంటున్నారు. మీరేం మాట్లాడుతున్నారో మీకైనా అర్థం అవుతుందా? అర్థం కావట్లేదు యువరాజ్, కానీ అదే వచ్చింది. దాన్ని అడిగి తేల్చుకుంటాను. ఆగవే, ఎక్కడికెళ్ళావు? ఏం చేయబోతున్నావు? అడగతా ఉంటే చెప్పకుండా అట్టా నవ్వుతా ఉండావేందమ్మి? ఏటికి మీరు బయటికి పోయి ఉండారు? ఏంటి నిషి, మా మీద గెలిచిన ఆనందంలో ఉక్కిరి బిక్కిరి అయిపోతావనుకుంటే ఇలా నా పేరు చెప్తేనే వణికిపోతున్నా? ఇంత భయపడేంత పెద్ద తప్పు నువ్వేం చేసావు నిషి? ఏంటి నిషి, నోట్లో నుంచి మాట రావట్లేదు? పోనీ నువ్వు ఏం చేశావో, ఏ తప్పు గురించి భయపడుతున్నావో నేను చెప్పనా? వద్దు, నా గురించి నీకు తెలీదు. నువ్వు ప్రెగ్నెన్సీ గురించి అబద్ధం చెప్పావు. దాన్ని అడ్డు పెట్టుకుని మావి గారి మనసులో మా మీద ద్వేషాన్ని సృష్టించావు. ఆయనకి కోపం తగ్గినప్పుడల్లా మళ్ళీ గుండెల్లో మంటని రగిలిస్తూనే ఉన్నావు. ఆ మంటలు ఇప్పుడు మీ వరకు వచ్చేసాయి నిష్కా. మిమ్మల్ని కాల్ చేయబోతున్నాయి. ఏంట్రా మీరు నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకుంటాను అనుకున్నారా? నా భార్య గురించి తప్పుగా మాట్లాడితే ప్రాణాలు తీస్తా. నువ్వసలు మాట్లాడకు యువరాజ్. నీకసలు మాట్లాడే అధికారమే లేదు. అక్క నాన్న ఆనందం చూశాక కూడా
వాళ్ళని ఎలారా మోసం చేయగలిగావు? నిషి ప్రెగ్నెంట్ అని తెలిసినప్పటి నుంచి వదిన కళ్ళల్లో ఆనందం, మావయ్య గారి సంతోషం చూశాక కూడా వాళ్ళకి నిజం చెప్పాలని అనిపించలేదా యువరాజ్? ఏందమ్మి పెద్ద జడ్జి మాదిరి తప్పప్పుల గురించి మాట్లాడుతా ఉండారు. నా కొడుకు అతయ్య ఏంటి ఏంటి తెగ రెచ్చిపోయి మాట్లాడుతున్నావు? సరే అబద్ధమే చెప్పాను, అయితే ఏంటి? ఇప్పుడు నువ్వు వెళ్ళి ఈ మాట చెప్తే మావయ్య గారు నమ్మేస్తారు అనుకున్నావా? నువ్వు అబద్ధం చెప్తున్నావని చెప్తాను. నువ్వు మంచి అవ్వడానికి నన్ను తప్పు పడుతున్నావని చెప్తాను. ఇంకా నమ్మకపోతే రాని కడుపు పేరు చెప్పి 4 కన్నీళ్లు కారుస్తా. మావయ్య గారి మనసు కరిగించేస్తా. అప్పుడేం చేస్తాం? అమ్మే నిషి, ఏటికి ఏదేదో మాట్లాడుతా ఉండావో? నిన్ను రెచ్చగొట్టి నీతోనే నిజం చెప్పించాలని చూస్తా ఉండదమ్మి. అవును నిషి, వీళ్ళ ప్లానే అది. నువ్వు ఆవేశపడకు. కేదార్, ఆలోచిస్తుంటే ఈ ప్లాన్ ఏదో బానే ఉంది కదా. నిషిని రెచ్చగొట్టుంటే నిషినే వెళ్ళి నాన్నకు చెప్పేది. అవును దాత్రి, మనం అనవసరంగా కష్టపడ్డాం. సరేలే, పడ్డ కష్టం ఎలాగో పడ్డాం. నిషి నాటకానికి ఫినిషింగ్ టచ్ ఇచ్చేద్దాం. ఏంటే భయపెట్టాలని చూస్తున్నావా? వెళ్ళు, వెళ్ళి మావయ్యకి నిజం చెప్పు. ఏం జరుగుతుందో చూడు. పిచ్చి చెల్లి, నన్ను ఎన్ని రోజుల నుంచి చూస్తున్నావు. ఆ మాత్రం నా గురించి నువ్వు అర్థం చేసుకోకపోతే ఎలా చెప్పు? నేను ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నాను అంటే ప్రూఫ్ ఎంత బలంగా ఉంటుంది చెప్పు. ఏంటి అర్థం కాలేదా? నిజం చెప్పబోయేది నేను కాదు నిషి. మళ్ళా ఇంకెవరు చెప్పేది? అటు చూడండి పిన్ని. మావయ్య, నీకోసం నీ దగ్గర డబ్బులు తీసుకుని అబద్ధం చెప్పిన డాక్టరే ఇవాళ నిజం చెప్పబోతున్నారు. ఏ ఏమంటున్నావే? ఏ బి కాదు నిషి, డాక్టర్ గారు. ఆవిడే నాన్నకి నిజం చెప్తారు. ఆవిడే నాన్నకి నిజం చెప్తారు. ఆవిడే నాన్నకి నిజం చెప్తారు. ఆవిడే నాన్నకి నిజం చెప్తారు. నీ పంతో నెగ్గించుకోవడానికి నీ కుటుంబాన్ని ఎంత మోసం చేశావు నిషిక. ఛీ, నువ్వు నా కూతురు అని చెప్పుకోవడానికి నాకు చాలా సిగ్గుగా ఉంది. అన్నయ్య గారు, మీకు విషయం పూర్తిగా తెలియకుండా మాట్లాడుతూ ఉండారు. మొత్తం తెలుసుకున్నాను కాబట్టే అమ్మా నా పెద్ద కూతురు వైపు నిలబడి మాట్లాడుతున్నాను. నాన్న, అది మీకేం చెప్పిందో నాకు తెలియదు కానీ అదంతా అబద్ధం.